హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భాస్కర్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ భాస్కర్. అయితే మనం ఈరోజు వీడియోలో ఏంటి అంటే, అసలు మీరు ట్రేడింగ్‌లో ఎందుకు మిస్టేక్ చేస్తున్నారో, అసలు మీకు ఎందుకు లాస్ వస్తుంది అనేది మీకు క్లియర్‌గా అయితే ఇప్పుడైతే మీకు చెప్తాను చూడండి ఫ్రెండ్స్. అసలు ఇది వీడియో చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ స్ట్రాటజీస్ ఏమి చెప్పను. కాకపోతే మీరు ఎందుకు లాస్ అవుతున్నారు, ఎక్కడెక్కడ లాస్ అవుతున్నారు, అసలు మీరు చేస్తున్న మిస్టేక్స్ ఏంటి, నేను కూడా స్టార్టింగ్‌లో చేసిన మిస్టేక్స్ ఏంటి అనేది మొత్తం క్లియర్‌గా అయితే ఇప్పుడైతే చెప్తాను చూడండి మీకు. ఇక్కడ చూడండి, మీరు సింపుల్‌గా మీరు ట్రేడింగ్ చేసినప్పుడు కొన్ని పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అవి ఏంటి అంటే, మెయిన్‌గా మీరు 2 థింగ్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి. మీరు ప్రాఫిట్ వచ్చినప్పుడేమో రూ. 1000కి 1,000 ఆర్ 5,000నో మీకు ప్రాఫిట్ వచ్చిందనుకో బుక్ చేసుకుంటూ ఉంటారు. ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ ఉంటారు. ఎస్ఎల్‌నే ట్రయల్ చేయరనమాట. ట్రయల్ చెయ్యరు. యాక్చువల్ అయితే మీరైతే ఎస్ఎల్‌ని ట్రయల్ చేయరు. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్ వచ్చేసి మీరేం చేస్తారు అంటే, ఇక్కడ మీరు ట్రేడ్ అయితే తీసుకుంటారు. ఎక్కడ పడితే మీకు ఎంట్రీ ఎక్కడనో తెలియకుండా ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఏది తెలియకుండా ఒక ట్రేడ్ అయితే తీసుకుంటారు. సమ్ ఇప్పుడు 2,000 ప్రాఫిట్‌లోకెళ్ళింది. 2,000 ప్రాఫిట్‌లోకెళ్ళింది. తర్వాత మీకు అది మీరు రాంగ్ టైమ్‌లో ఎంట్రీ తీసుకున్నారనమాట. ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలో తెలియక మీరు అయితే ఎంట్రీ తీసుకున్నారో, మీకు అనుకున్నట్టే 2,000 ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారు అంటే, 2,000 వచ్చింది కదా! నిన్ననేమో 5,000 వచ్చింది. నిన్న ప్రాఫిట్ ఏమో 5,000 వచ్చింది. ఇప్పుడు 2,000 వచ్చిందిగా, ఇంకొక 3,000 వచ్చే వరకు వెయిట్ చేద్దామని చెప్పి వెయిట్ చేస్తుంటారు. మీకు ఎంట్రీ కరెక్ట్ ప్లేస్‌లో తీసుకున్నందుకు ఇక్కడ మీకు 2,000 పోయి మైనస్ ఒక 5,000 పడుతుంది. మైనస్ ఒక 5,000 ఇక్కడ మీకైతే లాస్ అయితే వస్తుంది. ఇది మీరు సెకండ్ మిస్టేక్ అనమాట మీరు చేసేది. అండ్ నేను కూడా స్టార్టింగ్‌లో అదే చేశాను. థర్డ్ మిస్టేక్ ఏంటి అంటే, మీరు ఎంట్రీ అనేది ఎంట్రీ అనేది ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గరనే తీసుకోవాలి. మనం స్టార్టింగ్‌లో స్టేజ్‌లో ఏం చేస్తామంటే, అసలు ఎప్పుడు ఎంటర్ అవుదాము, ఎప్పుడు ఎంటర్ అవుదాం, మళ్ళీ మనకు ఈ క్యాండిల్ పెరిగిపోయింది. నెక్స్ట్ ఇగో ఈ క్యాండిల్ పెరిగిపోయింది. ఆ క్యాండిల్ పెరిగిపోయింది. ఇంకా నెక్స్ట్ మనకు ఛాన్స్ దొరుకుతదా, దొరకదా అనేది మనమైతే వెయిట్ చేస్తూ ఉంటామనమాట. ఇది అసలు ఇలా చేయకూడదనమాట. మీరు కంపల్సరీ మీరు ఎంట్రీ కరెక్ట్ టైంలోనే ఎంట్రీ అయితే తీసుకోవాలి. అదే విధంగా మీరు ఇంకా చేసే మెయిన్ మిస్టేక్స్ ఏంటో ఇప్పుడైతే ఇంక చూడండి. ఇంకా 2 మిస్టేక్స్ అయితే చేస్తుంటారు. ఎవ్వరైనా సరే, మనం వేరే వాళ్ళ కాల్స్ మీద డిపెండ్ అయి ఉంటాం కదా! ఓకే. కాల్స్ తీసుకోవద్దనట్లేను. కాల్స్ తీసుకోండి. కానీ మీరు ఎస్ఎల్ అనేది కంపల్సరీ ప్రాపర్‌గా ఎస్ఎల్‌నైతే మెయింటైన్ చేయండి. ఎస్ఎల్ అనేది కంపల్సరీ మీరు యూజ్ చేయాల్సింది మెయిన్‌గా ఎస్ఎల్ అనమాట. స్టాప్ లాస్. ఎస్ఎల్ అంటే స్టాప్ లాస్ అనమాట. మీరు మీ ఓన్ ట్రేడ్ తీసుకున్నా సరే, లేకుంటే ఎవరి దగ్గరైనా పెయిడ్ కాల్స్ తీసుకున్నా సరే, మీరేం చేయాలి అంటే, ఎన్నో ఒక పాయింట్స్‌కి మీరు స్టిక్ అయి ఉండాలి. ఒకవేళ మీరు టార్గెట్ ఒక 2,000 అనుకున్నారనుకోండి, స్టాప్ లాస్ కూడా ఒక 2,000 వచ్చిందనుకో, కంపల్సరీ అయితే మీరు ఎగ్జిట్ అయిపోవాలి. మీరు టార్గెట్స్ వచ్చినప్పుడు ఎస్ఎల్‌ని కావాలంటే ఎస్ఎల్‌ని ట్రైలింగ్ ఎస్ఎల్ పెట్టుకోవాలి. ట్రైలింగ్ ఎస్ఎల్‌నైతే పెట్టుకోవాలి. కానీ మీరు ఎస్ఎల్‌ని పాత ప్లేస్‌లోనే పెట్టి ప్రాఫిట్‌లోకి వెళ్ళినప్పుడు సేమ్ మీరు అక్కడే ఉన్నారనుకోండి, మీకైతే లాసెస్ అయితే కంపల్సరీ వస్తాయన్నమాట. ఇలాంటి మిస్టేక్స్ మాత్రం చేయకూడదు. ఎస్ఎల్ అనేది మీరు కంపల్సరీ ట్రయల్ చేసుకుంటూ రావాలి. ప్రాఫిట్ వచ్చే కొద్దీ మీరు ఎస్ఎల్ అనేది ట్రయల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇంకా లాస్ట్ పాయింట్ వచ్చేసి అందరు ట్రేడింగ్‌లో చేసే మిస్టేక్స్ ఏంటి అంటే, మనం ఈరోజు ఓన్లీ 2,000నే కదా! పోతే పోనీలెండి. మనం రిస్క్ తీసుకుందాము అని చెప్పి చాలా అంటే చాలా లో ప్రైస్, ఇప్పుడు హీరో జీరో కాల్స్ లాంటివి ఉంటాయి కదా! అలాంటి ఇప్పుడు లో ప్రీమియం లో లో ప్రీమియంలో ఎంటర్ అవుతూ ఉంటారనమాట. అసలు మీరు లో ప్రీమియంలో ఎంటర్ కాకూడదు. నంబర్ 1 పాయింట్ వచ్చేసి, మీరు లో ప్రీమియంలో ఎందుకు ఎంటర్ కాకూడదు అంటే, మీరు లో ప్రీమియంలో ఎంటర్ అయితే గనక మీకు దానిలో ఆహ్, మీకు మెయిన్‌గా డెల్టా వాల్యూ, తీటా వాల్యూ వల్ల మీకు లాస్ కావటానికి ఛాన్స్ ఎక్కువుంటదనమాట. లో ప్రీమియం కాకుండా ఇన్ ద మనీలో ఆర్ ఔట్ ఆఫ్ ద మనీకి వెళ్ళకుండా ఇన్ ద మనీ, డీప్ ఇన్ ద మనీలోకైతే వెళ్ళి ట్రైల్ అయితే తీసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ మిస్టేక్స్‌నైతే మీరైతే కవర్ చేసుకోండి. మీరైతే కంపల్సరీ అయితే సక్సెస్ అవుతారు. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు ట్రేడర్ భాస్కర్.